హరే కృష్ణ. హరే కృష్ణ మహామంత్రం గొప్పతనం గురించి చెప్పుకుందాం. మనం దేహం కాదనే జ్ఞానము హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేయడం ద్వారా అత్యంత సులభంగా తెలుస్తుంది. మనం మన భౌతిక విద్య అర్హతలను చూసుకొని ఎంత గర్వించినా కూడా నేనెవరని అనే ప్రశ్నకి మాత్రం సరైన సమాధానం చెప్పలేము. మనలో ప్రతి ఒక్కరూ దేహమే ఆత్మ అనే ఆలోచనతో ఉంటాము. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదని వేద వాంగ్మయం ద్వారా తెలుస్తోంది. మనం కేవలం దేహం కాదనే విషయాన్ని తెలుసుకున్న తర్వాతే మనం అసలైన జ్ఞానంలో ప్రవేశించిన వారవుతాము. అప్పుడు నిజానికి మనం ఎవరో అర్థం చేసుకుంటాము. అయితే ఇటువంటి ఆత్మజ్ఞానం సులభంగా లభించదు. కానీ శ్రీ చైతన్య మహాప్రభువు అనుగ్రహంచే అది సులభం చేయబడింది. అదే మహాప్రభువు ఇచ్చిన మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని నిరంతరం కీర్తించడం. హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా మనిషి కేవలం దేహమనే ఆలోచన నుండి బయటపడి దుఃఖం నుంచి విముక్తుడు అవుతాడు. ఈ హరికీర్తన ప్రభావం వలన భక్తుడు మిథ్యా అహంకారం నుంచి ముక్తుడు అవుతాడు. నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేవాడు, అలాగే కీర్తించేవాడు భౌతిక దేహం నుంచి విముక్తుడు అవుతాడు. హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా మనిషి తాను ఈ దేహాన్ని కాదని తెలుసుకుంటాడు. అలా హృదయం శుద్ధిపడినప్పుడు మనం ఈ భౌతిక జగత్తుకు చెందినవారు కామని అర్థం చేసుకుంటాము. నేను దేహాన్ని కాదు, ఈ జగత్తుకు చెందినవాడు కాదు, నేను కృష్ణని యొక్క అంశని అని అవగాహన అంటే ముక్తి జ్ఞానం కలుగుతుంది. హరే కృష్ణ నామ సంకీర్తనం హృదయాన్ని శుద్ధి చేసి దేహమే ఆత్మ అనే భావన నుండి మనిషిని విముక్తి చేస్తుంది. కృష్ణ నామ సంకీర్తన ప్రచారమే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశం. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా మనిషి హృదయం పవిత్రమ అవుతుంది. సత్వగుణం లేకపోవడం, హృదయం నిర్మలంగా లేకపోవడమే కలియుగంలో ఉన్న అసలైన కష్టం. దీని కారణంగానే మనుషులు తమ దేహాలనే ఆత్మగా భావిస్తున్నారు. ఈ అపార్థంను తొలగించి హృదయం శుద్ధిపరిచేది శ్రీకృష్ణ సంకీర్తనం. ఇది మనకి శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పబడింది. హరే కృష్ణ.